అసలు వెంకటరత్నం గారు పెళ్లి చేసుకునేటప్పటికి ఆయనకి పని లేదు. మేనమామ కూతుర్నే అసలు ఎట్లాగంటే యాక్చువల్ మేనమామ వైఫ్ అమ్మ బాగా ఫ్రెండ్స్. ఆవిడ పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే టీవీ వచ్చి చచ్చిపోయింది. చచ్చిపోతే అమ్మ పిల్లల్ని పెంచింది. ఈలోపు వెంకటరత్నం గారు మెడ్రాస్లో ఉంటున్నాడు, కెమెరా నేర్చుకున్నాడని తెలిసి ఒక 25,000 ఆ రోజుల్లోనే ఇచ్చి డౌరీ పెళ్లి చేయడానికి ఒక మంచి అందమైన పిల్లని తెలిసిన వాళ్ళ అమ్మాయిని చూపించారు. వీళ్ళు ఓకే చేశారు. అమ్మాయి వెళ్ళిపోయి ఈ పిల్లల్ని ఏం చేయాలరా అని అంటే ఆయన ఏమైపోయినా నేను చేసుకుంటానని మేనమామ కూతుర్నే చేసుకున్నాడు. దాదాపు ముగ్గురు, ఆయనకి 2 పిల్లలు పుట్టే వరకు ఫ్యామిలీ పెట్టలేకపోయాడు. ఆ ఫ్యామిలీ పెట్టడానికి కూడా మన రాధిక మదరాళ్ళ ధ్యానంపేటలో చిన్న చిన్న పోర్షన్స్ ఉండే, వాళ్ళు ఎంటర్టైన్ చేసి పోర్షన్ తీసుకుని ధైర్యంగా అక్కడ పెట్టి వాహిని స్టూడియోలో 400 రూపాయల శాలరీకి పెట్టారు. అదే వాహిని స్టూడియోలో ఈయన ఏదో జోకులు వేస్తున్నారు, లైట్ బాయ్స్ని డిస్టర్బ్ చేస్తున్నాడని కంప్లైంట్ వెళ్తే తీసేద్దామని వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు నాగిరెడ్డి గారు. అప్పుడు ఈయన ఒక పెద్ద లెటర్ ప్రిపేర్ చేశాడు. 24 అవర్స్లో నీ స్టూడియో ఎంతకు అమ్ముతావు నేను కొంటానని చెప్పి లెటర్ ఇచ్చి నాగిరెడ్డి గారికి ఇచ్చేచ్చాడు ఆయన. ఆయన ధైర్యమే ఆ రోజుల్లో సంబంధం. లక్ష్మి గారు వీళ్ళందరూ ఏమండి వెంకటరత్నం గారు ఏం చదువుకున్నారంటే నేను ఏం చదువుకున్నా చెప్పేవాడిని కాదు, నేను చదువుకుందానండి అనేవాడిని. మీరేం చదువుకున్నారంటే మా పెద్దన్న చదువుకుందానండి. మీరు అందరూ ఏం చదువుకున్నారు చెప్పండి అండి. ఇంటర్ డిస్క్వాలిఫైడ్ అని. మరి అదేంటండి ఇంగ్లీష్ అట్లా మాట్లాడతారు, అట్లా బూతులు చెప్తారు ప్రతాన్ని అని అంటే ఆ డ్రైవర్ని అడగండి ఏం చెప్తాడు అంటే 2 దెబ్బలు వేస్తే 1000 రూపాయలండి, 3 దెబ్బలు వేస్తే 1500 అండి. వెంకటరత్నం గారు ఇంటికి వెళ్ళగానే డబ్బులు ఇస్తారండి వాళ్ళు. అంత జోయల్గా ఉండి కూడా ఒకసారి అక్కా చెల్లెల టైంలో రివాల్వింగ్ షాట్ తీయాల్సి వచ్చింది. దానికోసం షూటింగ్ ఆగిపోతుందేమని అందరూ నాయకులు కూడా ఫీల్ అవుతుంటే నన్ను అమీర్పేట వెళ్ళి మంచి రోప్ ఒకటి వైట్ రోప్ సన్నదన్ను ఒక టేబుల్ ఫ్యాన్ కొనుక్కురమ్మన్నాడు ఆయన. టేబుల్ ఫ్యాన్ కిన్ను కెమెరాకి ఆ రోప్ వేసి కట్టేసి స్లోగా ఆపరేట్ చేశాడు. బాబాయ్ షాట్ రెడీ మీరు అంటే రివాల్వింగ్ షాట్ అన్నావు కదా, రివాల్వింగే వస్తుంది. అదేంటి ఫ్యాన్ తాడుగట్టు వస్తుంది అంటున్నాడు. వెండి తెర మీద చూసుకొని కుర్చేసి కూర్చున్నాడు ఆయన. ఆ షాట్ చూసి నాగేశ్వరరావు స్టన్ అయిపోయాడు. అంటే ధైర్యం ఏంటి అట్ట ఆడుకుంటాడంటే చాలా ఇష్టపడ్డాడు. అసలు నన్ను చలరాజు తర్వాత బాగా మోల్డ్ చేయగలిగినాడు, తీయగలిగినాడు ఓన్లీ వెంకటరత్నం అనేవాడు ఆయన. బుద్ధిమంతుడు చూసా పెయింట్ అయిపోయాడు ఆయన ఆల్మోస్ట్. అట్లా అంత డేర్గా చేసేవాడు. జగపతిలో ఒక గొప్ప ఇన్సిడెంట్ జరిగింది. విమానం అంటే తెలియదు, ఎయిర్పోర్ట్ అంటే తెలియదు. డ్రైవర్ని సరీఫ్ గారిని పట్టుకుని నేను మేనేజ్ చేసి ఇక్కడ దిగాను. ఇక్కడ పీసీ రెడ్డి గారు దండ పుచ్చుకుని ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్నాడు రిసీవ్ చేసుకోవటానికి. పిఏపి సుబ్బారావు గారు సంజయ్ దిగుతున్నారు. ఏంట్రా నీకు మొత్తం దండలు తెచ్చారు ఏంట్రా అన్నాడు. అది జగపతిలో చేయరానన్నా. ఇప్పుడు దాకా జారలేదా అన్నాడు. జారలేదన్నా. మరి అక్కడే కనపడతావు కదా అన్నాడు ఆయన. అన్న తర్వాత సంజయ్ గారికి కూడా కారు రాలా. ఆ కారులో మా కారులో తీసుకెళ్ళి డ్రాప్ చేసాం. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వీళ్ళంతా షూటింగ్ దగ్గరికి వచ్చారు. ఆయన మా రాజేంద్ర ప్రసాద్ గారు పిలిచి కోల్డ్ ఒక 10-15 కోల్డ్ చూసి డిక్కీలో పెట్టించండి అన్నారు. సరే నేను అమీర్పేట వెళ్ళి బాగా కోళ్ళపురంలో మంచి వెయిట్ ఉన్నాయి కోల్డ్ చూసి డిక్కీలో పెట్టించాను. డిక్కీ వచ్చిన తర్వాత వాళ్ళు బయలుదేరితే షూటింగ్ అయిపోగానే బాగా కోల్డ్గా ఉన్నాయి కదా. కోల్డ్ ఏంటంటే మంచి బరువైన కోల్డ్ అని డిక్కీ ఓపెన్ చేసేసి కోల్డ్ కాదు బాబు కోల్డ్ బీరు. ఇక ఎవరి నుంచి వచ్చా నన్ను అందరూ కేకలేచారు ఆ రోజుల్లో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ దృష్టిలో నాకు. ఆ తర్వాత ఎవరన్నా అడిగేవాడిని ఏంటి వాళ్ళని చెప్పేది భాష కోల్డ్ భాష అని. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ కోల్డ్ తీసుకొచ్చి వంట కూడా ఆఫీస్లోనే ఉండేది, సుబ్బగాళ్ళలో వండి పెడుతుండేవాడు. ఈ కోళ్ళని కప్పిపెట్టి రేపు చికెన్ తయారు చేయండి అని చెప్పి గంపలు తెప్పించి కప్పించేసాను. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతానంటే లేదు కోళ్ళు పట్టుకెళ్ళారు కదా మంచి చికెన్ చేసి తింటామని తీసుకొచ్చాడు ప్రసాద్ గారు. అప్పుడు 11 అయింది, నేను పడుకున్నాను. సుబ్బయ్య కోళ్ళు ఉండేవా తీసుకురా అంటున్నారు వాళ్ళు. వండలేదు సార్ గంపల్లో పెట్టాము, గంపల్లో ఉన్న వెళ్ళిపోతున్నాను. వాళ్ళంతా డిజపాయింట్ అయ్యి పొద్దున్నే సినిమా అంటే ఇట్లా ఉంటుంది, రూపాయలు లెక్కలేయకూడదు 5 క్లాస్ తీసాడని ఫుల్గా. ఎమ్మగోళ ఈయన ఫైనాన్షియల్గా దెబ్బతిని
రామారావు గారితో ఒక ఒక సబ్జెక్ట్ చేస్తేనే రికవర్ అవుతామని దీనికి వచ్చి ఆయన అడిగితే ఆయన ఓకే చేయలే. ఓకే చేయకపోతే ఇక ఆవిడ వెళ్ళిపోయి డైరెక్ట్గా అన్నయ్య మా ఫైనాన్షియల్ ఫ్యాక్ట్ ఇది, 2 ఆడపిల్లలు, తర్వాత మగపిల్లడు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, ఆయన ఏదో చేస్తున్నాడు కానీ ఇట్లా పిల్లలకి ఇచ్చేంత మేము సంపాదించాం, ఓన్లీ మీతో చేస్తే తప్ప సొంత ప్రొడక్షన్లో మోహన్ బాబుతో చేసాము, వాళ్ళతో చేసాము, ఏమి కలిసి రావట్లేదు, పల్లవి బ్యానర్ పెట్టేసాము, ఆఫీస్ అది మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉందని చెప్పి వెళ్ళాము, నేను డేట్లు ఇస్తానని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇది ఎమ్మగోళ అనేది నేను మా అన్నలో అందరూ కలిసి హిందూ హై స్కూల్ బందర్లో చదువుకునేవాళ్ళం. అది చదువుకునేటప్పుడు ఒక యానివర్సరీకి ఈ ఒక చిన్న 100 పేజెస్ బుక్ అది యమగోళ అనేది, ఆ యమగోళ నాటకం వేశారు. అప్పుడు ఏంటంటే టేప్ రికార్డరు, ఈ మామూలు రేడియోలు ఈ సీజన్లో ఆ టేప్ రికార్డు మీద ప్లే చేసి ఈ యమగోళ లైను వాళ్ళు ప్లే చేశారు, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది బేస్గా తీసుకునే సినిమా చేశాడు అన్న. చేసేటప్పుడు జయప్రద ఆల్మోస్ట్ పల్లవి ఆఫీస్కి ఎవ్రీడే వచ్చేది, ఒక మెంబర్, అందులో పార్ట్నర్ కింద తిరుగుతుండేది. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ షూటింగ్ చేయటానికి ఫైనాన్షియల్గా ప్రాబ్లము వస్తుందేమని భయపడిపోయి ఆయన దగ్గర ఎక్కడ బయటపడకూడదని చెప్పేసి అనుకునే టైంలో వెంకటకృష్ణారెడ్డి గారి థియేటర్ ఉంది, వెంకటకృష్ణారెడ్డి గారు అన్నయ్యకి ఎమ్మగోళ మీరు ఏ సినిమా చేసినా నేను తీసుకుంటాను అని చెప్పి మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నెల్లూరులో సాంగ్ పెట్టారు, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా థియేటర్ నుంచి డబ్బు తెచ్చుకోవచ్చు అనే దీనికోసం. ఆ సాంగే ఇవాళకి సూపర్ హిట్ అయిపోయింది నెల్లూరు సాంగ్. బట్ యాక్చువల్లీ నెల్లూరులో లొకేషన్గా అసలు ఏమి లేదు, అక్కడ నాకు డ్రై లొకేషన్ ఎందుకు తీసుకొచ్చారు తర్వాత అర్థమైంది నాకు. వెళ్ళి థియేటర్లో వెంకటకృష్ణారెడ్డి అడిగి 10,000 పట్టారా 20,000 పట్టారా అంటే అది అయిపోయింది. ఎమ్మగోళ సక్సెస్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.